హాయ్ అండి. ఏంటి ఇదంతా వీళ్ళెక్కడికెళ్లారు అనుకుంటున్నారా? మేమైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి సేవ చేయడానికైతే వెళ్ళామండి. మా అత్త అయితే ఫోన్ చేసి, మా ఊరు నుంచి సేవకి వెళ్తున్నాము. మీరు కూడా వస్తారా అని మా అమ్మనైతే అడిగిందంటండి. ఎప్పుడో ఇంట్లో వండుకుంటాం తినడమేనా, నేను కూడా సేవ చేస్తానికి వెళ్తాను అని మా నాన్నగారితో అయితే అన్నారండి. మా అమ్మగారైతే ఇంట్లో ఒప్పించి అలా అయితే సేవకి వెళ్ళారండి. ఎప్పుడు ఎలాగో ఇంట్లోంచి బయటికి వెళ్ళాం కదా! సేవకైతే వెళ్ళాం కదా! అని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అయితే చూడడానికి కూర్చున్నారండి. కూర్చోగానే సేవకు వచ్చిన వాళ్ళు ఎవరో రండి ఐడీ కార్డ్స్ ఇస్తాము సేవ చేద్దురు గాని అని అయితే తీసుకెళ్ళిపోయారండి వెంటనేని. మాకెప్పుడు వంటల మీదే కదండీ! ఇంగోండి ఇంక కూరగాయల దగ్గరికి తీసుకెళ్ళాక వీడియో తీయకుండా అయితే ఆగుతారా? ఇక్కడ కనిపిస్తున్న వంకాయ గుట్టునైతే ఈవిడైతే సేవకొచ్చిన వాళ్ళం అందరం కలిపి గంటలో కోసేస్తామని అయితే అన్నారండి. అది నైటు 8ంటికి కూర్చుంటే తెల్లగట్ల 3ంటికి కూడా అవ్వలేదండి. ఇంకా అప్పుడు ఏమీ చేసేది లేక సుబ్రహ్మణ్య స్వామి గమ్మున అయిపోవాలని అయితే కోరుకున్నారండి. అప్పటి వరకు తరుగు విరుగు లేని వంకాయలైతే 4ంటికైతే కోయడం అయిపోయిందండి. ఇదైతే షష్ఠి ముందు రోజు వీడియో అండి. షష్ఠి రోజు వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.